హిందూ సనాతన ధర్మంలో రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రుద్రాక్షను శివునిలో భాగంగా భావిస్తారు. ఆధ్యాత్మిక, దైవిక శక్తులతో నిండి ఉన్నదిగా పరిగణిస్తారు. రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఉద్భవించిందని విశ్వసిస్తారు. సతీదేవి శరీరం నుంచి బయటకొచ్చిన తరువాత ఆయన కన్నీళ్లు భూమిపై చాలా ప్రదేశాల్లో పడ్డాయి. ఆ కన్నీరు ఎక్కడైతే రాలాయో అక్కడ ప్రకృతి రుద్రాక్ష రూపంలో ఓ అద్భుత అంశాన్ని పొందింది. రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు కూడా దూరమవుతాయి. రుద్రాక్షను క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో ధన, ధాన్యాల కొరతనేది ఉండదు. అయితే కొన్నిసార్లు రుద్రాక్షను ధరించకూడదు, లేకుంటే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని పురాణాల్లో ప్రస్తావించారు. మరి ఎప్పుడు రుద్రాక్షను ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మరికొన్ని పురాణాలలో త్రిపురాసురులు అనే ముగ్గురు భయంకరమైన రాక్షసులను ఒక్కసారిగా సంహరించేందుకు పరమేశ్వరుడు స్వయంగా ఒక కఠినమైన తపస్సు చేయాల్సి వచ్చింది. కొన్ని వేల సంవత్సరాలు కొంచెం కూడా కదలకుండా మహాదేవుడు ఈ ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు పూర్తయిన వెంటనే కళ్లు తెరిచిన పరమేశ్వరుని కంటి నుంచి ఒక కన్నీటి బిందువు కింద పడింది. ఈ పరమ పవిత్రమైన కన్నీటి బిందువులు భూమాత తనలో దాచుకుంది. రుద్రుడు, మహాకాళుడు, భైరవుడు అయిన శివుడికి సంబంధించి ఎన్నో కథలు పురాణాల్లో మనకు కనిపిస్తాయి. వీటిలో చాలా రహస్యాలు కూడా ఉన్నాయి. కొంతమందికి మాత్రమే వీటి గురించి పూర్తిగా అవగాహన ఉంది. కొంతమంది ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే చాలామంది శివ పురాణంలోనూ లేదా శివుని గురించిన భయంతోనూ ఆయన గురించి తెలుసుకోవడానికి భయపడే వాళ్ళని చూస్తాం. పరమేశ్వరుని కన్నీటి నుంచి కింద పడిన బిందువే రుద్రాక్ష. మన పురాణాల్లో రుద్రాక్షకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది జీవితాలను మార్చిన ఈ రుద్రాక్ష ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇంతగా సైన్స్ అభివృద్ధి చెందినా కూడా కొత్త కోణాలు రుద్రాక్షను చూడడం జరిగింది. మొత్తానికి ఎంతో మహత్తు కలిగిన రుద్రాక్ష గురించి తెలియజేసే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. రుద్రాక్షలు ధరించిన తర్వాత మహాశివుడికి మంచి శకునాలు ఎదురవుతాయి. అంతకుముందు ఎప్పుడు రుద్రాక్షను ధరించని వారికి దీన్ని ధరించిన తర్వాత ఎన్నో అద్భుతాలు చూశామని కూడా చెప్తున్నారు. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులను ఒక్కసారి దర్శనం చేసినంత భాగ్యం రుద్రాక్షల దర్శనం చేసుకుంటూనే కలుగుతుంది. దీంతో శివుణ్ణి ధ్యానం చేసినా, జపం చేసినా పాపాల నుంచి విముక్తి కలుగుతుందని శివ పురాణం, భాగవత పురాణం, పద్మ పురాణంలో రుద్రాక్ష గురించి వర్ణించి ఉంది. ఉపనిషత్తులను, గ్రంథాల్లోనూ ఈ శక్తివంతమైన యంత్రం యొక్క వర్ణన కూడా ఇవ్వబడింది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కాని ఈ యంత్రాన్ని అంటే రుద్రాక్షను ధరించలేమన్నది పురాణ కథనం. అయితే ఈరోజు మనకు లభిస్తున్న నవరత్నాలతో పాటు ఈ రుద్రాక్ష కూడా అంధ విశ్వాసంగా భావిస్తున్నారు. రుద్రాక్షను ధరించేవాళ్లు మనకు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు. శివ పురాణం, దేవి భాగవతంలోనూ రుద్రాక్ష యొక్క మహత్యాన్ని, అలాగే ఎలా ధరించాలి, ఎలా వేసుకోవాలి వంటి ఎన్నో విషయాలు వివరంగా లభ్యమవుతాయి. మహిళలు రుద్రాక్షను ధరించవచ్చా? రుద్రాక్షను ధరించి స్నానం చేయొచ్చా? రుద్రాక్షలను ధరించి మాంసాహారం తినొచ్చా? నిద్రించవచ్చా? రుద్రాక్ష ధరించాలి అనుకున్న ప్రతి ఒక్కరి మనసులో ఇటువంటి ఎన్నో ప్రశ్నలుంటాయి. వీటి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన. ఈ కలియుగంలో ఏ పుణ్యకార్యం చేయాలన్నా సమయం ఉండదు, భయం వేస్తుంది. అలాగే కొన్ని బాధలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ముందు అసలు రుద్రాక్ష అంటే ఏంటి తెలుసుకుందాం. రుద్రాక్ష అనేది ఒక విత్తనం, ప్రపంచంలోనే అతి దుర్లభమైన విత్తనం. రుద్రాక్ష నేపాల్లోని హిమాలయాల్లో, అక్కడికి దగ్గర్లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే విత్తనంగా మొలకెత్తుతుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే నేపాల్లో ధరించే రుద్రాక్షలు సహజంగా ఒక చేతన ఉంటుంది. అది మనం ధరించడానికి వీలుగా, అనుకూలంగా ఉంటుంది. పరమేశ్వరుడే రుద్రాక్షను సృష్టించాడు అని, దీన్ని మానవుడు ధరిస్తే ఎటువంటి పాపమైనా విముక్తి కలుగుతుందని నమ్ముతారు. మనుషులలో పరివర్తన రావడానికి రుద్రాక్ష గొప్ప మార్గం. శివ పురాణం ఆధారంగా ఏ రుద్రాక్షలకైతే చేతన ఉంటుందో ఆ రుద్రాక్షను ఉపయోగించకూడదు. రుద్రాక్ష కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే ధరించాలా? రుద్రాక్ష ఒక యంత్రం లాంటిది. యంత్రాన్ని ధరించడానికి ఎటువంటి కట్టుబాట్లు ఉపయోగిస్తామో అవే కట్టుబాట్లు రుద్రాక్ష ధారణకు కూడా ఉపయోగించాలి. రుద్రాక్షకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఎటువంటి రుద్రాక్ష మనకు కావాలో
ఆ రుద్రాక్ష మాత్రమే మనం ధరించాలి. కొంతమంది నిపుణులు స్నానం చేసేటప్పుడు మాత్రమే రుద్రాక్షను తీయొచ్చు అని చెప్తారు. అందుకు కారణం షాంపూ, కండిషనర్ లాంటి అపాయకరమైన కొన్ని రసాయనాలు రుద్రాక్ష లోపలికి వెళ్లడం వల్ల రుద్రాక్ష పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు లేదా శ్మశానానికి వెళ్ళినప్పుడు ఆ 13 రోజులు రుద్రాక్షను ధరించకూడదనే నియమం ఉంది. శివుడి రూపంగా రుద్రాక్షలను భావించేవాళ్లు చాలామంది ఉన్నారు. అందులో మాంసాహారులు మాంసం తినే సమయంలో రుద్రాక్షలు ధరించకూడదన్న నియమం కూడా పాటించేవారు. ఒకవేళ అలా ఉండలేకపోతే అసలు రుద్రాక్షను అటువంటి వారు ధరించకూడదు అంటారు. అంతేకాకుండా శారీరక సంబంధాల సమయంలో కూడా అశుద్ధంగా భావిస్తారు. ఆ సమయంలో కూడా రుద్రాక్షను తీసి పక్కన పెట్టాలి అని నిపుణుల భావన. రుద్రాక్ష ధారణలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంది. రుద్రాక్షలు ఎవరైనా ధరించొచ్చు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. పద్మ పురాణం ప్రకారం రుద్రాక్షలు ధరించడం అనే ఆలోచన కూడా దుర్లభమైనది. కేవలం పరమేశ్వరుని కృప ఉంటేనే అటువంటి భావనలు కలుగుతాయి. రుద్రాక్షను ధరించడానికి హిందువే కానవసరం లేదు. ఏ మనిషైనా రుద్రాక్షలు పొందొచ్చు, కానీ రుద్రాక్షలను ధరించడంలోనూ ఇంకా రుద్రాక్ష నిర్వహణలోనూ కొన్ని నియమాలు మాత్రం పాటించాలి. ప్రతి రుద్రాక్షను భగవంతునికి ఎలాగైతే ప్రాణ ప్రతిష్ఠ చేసి కొలుస్తామో అలాగే రుద్రాక్షను కూడా వైదిక రీతిన ప్రాణ ప్రతిష్ఠ చేసి క్రియాశీల చేయాలి. రుద్రాక్షను ధరించేవారు చాలా శక్తివంతంగా ఉంటారు. అందువల్ల ఒకరు విసర్జించిన రుద్రాక్షను కేవలం వారి పరివారంలో వాళ్లు లేదా వారి గోత్రులు మాత్రమే ధరించాలి. రుద్రాక్షలు ధరించిన వారికి ఎటువంటి బాధలు ఉండవు. పరమేశ్వరుని కృప రుద్రాక్ష రూపంలో ఉంటుందని నమ్ముతారు. రుద్రాక్ష యొక్క శక్తి ప్రభావం రుద్రాక్ష యొక్క బీజ మంత్రంలో ఉంటుంది. ఆ బీజ మంత్రం ప్రతిరోజు రుద్రాక్ష ధరించి పఠిస్తే లేదా జపం చేస్తే మరింత శక్తివంతులవుతారు. ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ రుద్రాక్షకు పూర్తిగా సక్రమంగా పూజ చేసి ఆ తర్వాతే ధరించాలి. ఉదయం 4 గంటల నుంచి 7 గంటలలోపు నిద్రలేచి రుద్రాక్షను గంగాజలంతో శుద్ధి చేసి పూజ చేసిన తర్వాత శివాలయంలో ఈ రుద్రాక్షలు అర్పించి సక్రమమైన విధిలో పూజ చేసి మెడలో ధరించాలి. అలాగే దానికి సంబంధించిన నామాన్ని కూడా 11 లేదా 21 సార్లు జపం చేస్తే ఇక వారికి తిరుగుండదు. సృష్టిలో మంగళకరమైన రుద్రాక్ష చేసే ఫలితం అంతా ఇంతా కాదు. దానికి సాటి వేరొకటి ఏదీ లేదు. స్వయంగా పరమేశ్వరుని శక్తి రుద్రాక్షలో ఉంటుంది. శక్తికి ప్రతిరూపంగా రుద్రాక్షను భావిస్తారు. ఏ సాధన చేయాలన్నా రుద్రాక్షతో చేస్తే సర్వశ్రేష్టం. అందుకే ఏ ఋషి భగవంతుని మెడలో అయినా రుద్రాక్ష తప్పనిసరిగా ఉంటుంది. శివ పురాణంలో శివుని పూజ చేసే ప్రతి ఒక్కరూ రుద్రాక్షలు ధరించి ఉంటారు. జాతక శాస్త్రంలో రుద్రాక్షకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహ నక్షత్ర రాశి ఫలాలను అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన రుద్రాక్షలను ధరించమని సలహా ఇస్తారు. జీవితంలో అదృష్టం కావాలి అనుకునేవారు కూడా రుద్రాక్ష ధారణ చేస్తారు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. కొంతమంది రాజకీయవేత్తలు, నటులు వారు అనుకున్నది సాధించడం కోసం రుద్రాక్షను జాతక చక్రాన్ని అనుసరించి ధరిస్తారు. ప్రత్యేకమైన రుద్రాక్షను ధరించి ధ్యానంలో పరిప్రకృతి చెంది శక్తివంతులుగా మార్చే సాధన కేవలం రుద్రాక్షకు మాత్రమే ఉంది. రుద్రాక్ష ఒక యంత్రం. దేవి భాగవత పురాణాన్ని అనుసరించి జీవితంలో పరిపూర్ణత సాధించాలన్న ఆధ్యాత్మిక చింతనకు శక్తులు పొందడానికి రుద్రాక్షను వినియోగిస్తారు. రుద్రాక్షను మెడలో మాలగా ధరిస్తారు. అందువల్ల శరీరంలోని అనాహత చక్రం అంటే హృదయానికి సంబంధించిన చక్రం క్రియాశీలకంగా మారుతుంది. అందుకే గుండెల మీద రుద్రాక్షను నిలుపుకునేలాగా మాలను ధరించడం సర్వశ్రేష్టం. దాన్నే సిద్ధమాల అంటారు. అత్యంత శక్తివంతమైన మాల. అంతేకాకుండా ఈ సిద్ధమాల ఎవరి దగ్గరైతే ఉంటుందో వారి చుట్టూ ఒక రకమైన శక్తి కవచంలాగా పనిచేస్తుంది. నెగిటివ్ ఎనర్జీని దగ్గరకు కూడా రానివ్వదు. అసలైన రుద్రాక్ష ఏదో, నకిలీ రుద్రాక్ష ఏదో తెలుసుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలున్నాయి. ఈ ఆధునిక కాలంలో ప్రస్తుతం రుద్రాక్షకు మరిన్ని స్వభావాలను కూడా గుర్తించారు. ఔషధ ఇంకా చికిత్స స్వభావం కూడా రుద్రాక్షకుంది. బీపీ ఇంకా హృదయ సంబంధిత ఇబ్బందులకు రుద్రాక్ష ధరిస్తే ఉపశమనం లభిస్తుంది. మానవుని చేతన వస్తువు మేలుకొలిపి ఆంతరంగిక భావనలను శాంతిపరుస్తుంది. అందుకే ఎన్నో పరిశోధనలు రుద్రాక్ష మీద ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలున్నవాళ్లకి, ఆందోళన, డిప్రెషన్ వంటి వాళ్లకు రుద్రాక్ష ఔషధంగా వినియోగిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు
రుద్రాక్ష యొక్క మహత్యమేంటో. పరమేశ్వరుని యొక్క మరో నామం మృత్యుంజయుడు. 16 ముఖాలున్న రుద్రాక్షను ఎక్కువగా చికిత్సకు వినియోగిస్తారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి 16 ముఖాలున్న రుద్రాక్షను జోడిస్తే వారికి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది అని నిరూపితం కూడా అయింది. కానీ కేవలం రుద్రాక్ష వలన మాత్రమే చికిత్స జరగదు. డాక్టర్ల ప్రమేయం కూడా ఉండాలి. డాక్టర్లిచ్చిన ఔషధాలను కూడా వాడుతూ ఉండాలి. కారణం తెలియని జబ్బులకు లేదా పూర్వకర్మ ఫలితాలకు, జననానికి ముందు వచ్చే సమస్యలకు రుద్రాక్ష ప్రయోగం వలన ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిక సమస్యలకు రుద్రాక్ష గొప్ప ఔషధం. వ్యవహార శైలిలో కూడా మార్పు వస్తుంది. రుద్రాక్షలో అనేక రకాలైన ఆకారాలు, పరిమాణాలు ఉన్నాయి. అయితే ప్రతి రుద్రాక్షకు ముఖం ఉంటుంది. అంటే ఒక గీతలాగా ఉంటుంది. దాన్ని ముఖమని పిలుస్తారు. 16 ముఖాలున్న రుద్రాక్షను మహామృత్యుంజయ రుద్రాక్షగా పరిగణిస్తారు. ప్రతి ముఖానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. చాలా వరకు 1 నుంచి 14 ముఖాలున్న రుద్రాక్ష గురించి తెలుసు. కాని 29 ముఖాలున్న రుద్రాక్షను చాలా కొద్దిమంది మాత్రమే చూస్తుంటారు. కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇలా రకరకాల మొక్కలున్నాయి. రుద్రాక్షను ప్రత్యేకమైన దేవతల రూపంగా పరిగణిస్తారు. అందుకే సిద్ధమాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సిద్ధమాల 16 ముఖాలతో ఉంటుంది. గౌరీ శంకరుల రూపంలో గణేష్ స్వరూపంగాను భావించి మెడలో వేసుకుంటారు. దీన్ని ఎవరైనా ధరించవచ్చు. ధర్మార్థ కామ మోక్షాలను పొందాలనుకునే వారికి ఈ సిద్ధమాల అత్యంత ప్రశస్తమైనది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సిద్ధమాల 21 ముఖాలతో ఉంది. త్రిజుడి రుద్రాక్ష కూడా ఇందులో భాగమే. స్వయంగా స్వర్గాధిపతి ఇంద్రుడు రుద్రాక్షను ధరిస్తాడని, అందుకే స్వర్గానికి రాజు అయ్యాడని నమ్ముతారు. 21 ముఖాలున్న రుద్రాక్షను ఇంద్రమాల అని పిలుస్తారు. పరమేశ్వరుని కంటి నుంచి బిందువు ఎక్కడైతే, ఏ ప్రదేశంలో అయితే పడిందో ఆ ప్రదేశంలోనే రుద్రాక్ష చెట్టు మొలిచింది. అందుకే రుద్రాక్ష కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే చూడొచ్చు: నేపాల్, ఇండోనేషియా, ఉత్తరాఖండ్. వీటిలో కూడా నేపాల్ రుద్రాక్షకు చాలా ప్రత్యేకత ఉంది. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి. నేపాల్ శివుడి యొక్క స్థానమని, హిమాలయాలకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అక్కడ శివుడు నివసిస్తాడని, సంచరిస్తాడని ఒక నమ్మకం. అందుకే నేపాల్ రుద్రాక్ష ప్రత్యేకమైనది. శివ పురాణాన్ని అనుసరించి రుద్రాక్షలు ఎన్నో పరిమాణాల్లో కూడా ఉన్నాయి. ఉసిరికాయ పరిమాణం ఉన్న రుద్రాక్ష కేవలం నేపాల్లో మాత్రమే దొరుకుతుంది. ఇండోనేషియాలో దొరికే రుద్రాక్షలు చిన్నవిగా ఉంటాయి. ఆధ్యాత్మిక అవసరాల కోసం నేపాల్ రుద్రాక్షలు మాత్రమే ఉపయోగిస్తారు. అసలైన రుద్రాక్ష నీటిలో మునుగుతుంది. నకిలీ అయితే పైకి తేలిపోతుంది. అయితే అసలైన రుద్రాక్ష నీటిలో మునగగానే దాని రంగు కూడా కొద్దిగా మారుతుంది. అలా అది అసలైన రుద్రాక్ష అవునో కాదో తెలుసుకోవచ్చు. అయితే అసలు రుద్రాక్షలు నకిలీవి కూడా ఉంటాయని అనుమానం చాలా మందికి వస్తూ ఉండొచ్చు. ఒకసారి విత్తనం పడిన తర్వాత ఆ చెట్టు ఎన్ని ముఖాలు ఉన్న రుద్రాక్షకు జన్మనిస్తుంది అన్నది ఎవరూ చెప్పలేరు. అందుకే చాలా అరుదుగా దొరికే రుద్రాక్షలు కూడా ఉంటాయి. వాటికి నకిలీలను కూడా తయారు చేస్తుంటారు. వాటి మీద విఘ్నేశ్వరుడు, బ్రహ్మ, సరస్వతి ముఖాలను చెక్కి రుద్రాక్షలుగా అమ్మేస్తారు. ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో అసలైన రుద్రాక్ష అవునో కాదో తెలుసుకునే అవకాశం కూడా మనకు లభ్యమవుతుంది. ఎన్నో ల్యాబ్లలో రుద్రాక్షను పరిశీలించి గుర్తిస్తున్నారు. పాలతో పరీక్ష, నీటితో పరీక్ష, రాగితో పరీక్ష, ఇలా ఎన్నో రకాల పరీక్షలు చేస్తారు. కానీ ఇవన్నీ శాస్త్రీయమైనవి కాదు. అసలు రుద్రాక్షలు పరీక్షించడానికి ఈ పరీక్షలు సరిపోవు. ఒక నిపుణుడితో మాత్రమే అసలైనది తేలుతుంది. రుద్రాక్షకు ఎక్స్రే తీసి ఎన్ని ముఖాలున్నాయో కూడా చెప్తారు. అంతేకాకుండా రుద్రాక్ష పూర్తిగా తయారైందో లేదో, వాటికి ఎన్ని ముఖాలున్నాయో అవి కూడా ఎక్స్రే రిపోర్ట్తోనే మనకు లభ్యమవుతాయి. రుద్రాక్షకు సహజంగా వచ్చే గీతలలో, రంధ్రాలలో కొన్ని పదార్థాలను నింపి వాటి పరిమాణాన్ని, బరువును మారుస్తున్నారు. ఇవన్నీ మనకు ఎక్స్రే ద్వారానే తెలుస్తాయి. ఎన్నో రహస్యాలు, ఎన్నో కథలు, పురాణాలు, మహత్తులు ఇవన్నీ రుద్రాక్షను ప్రత్యేకంగా చూపిస్తాయి. కానీ ఇలా వాటిని కూడా నకలుగా చేసి పవిత్రతను దెబ్బతీస్తున్నారు. రుద్రాక్షను ఎవరు ఎప్పుడు ఎలా ధరించాలన్నది వారి వ్యక్తిగత అభిప్రాయం. అవసరాలను బట్టి నిపుణుల సలహాలను అనుసరించి రుద్రాక్షను ధరించడం మంచి పద్ధతి. అలాగే మంచి నాణ్యత కలిగిన రుద్రాక్ష ధరించడం ముఖ్యం. అనుమానంతో లేదా భయంతో రుద్రాక్షను ధరించకూడదు. పూర్తి నమ్మకంతో మాత్రమే దాన్ని ధరించాలి. అప్పుడే